టికెట్ రేట్లు పెంచి పబ్లిక్ పై ఎఫెక్ట్ పడే విధంగా చేయడంతో ఏమైపోతుందంటే ఇటువంటి చెడును కూడా పబ్లిక్ ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఐబొమ్మ లాంటి రవికి ఈరోజు సపోర్ట్ వస్తుందనంటే సినిమా ఇండస్ట్రీలో టికెట్ ధరలు పెరగడమే అనేది ప్రధానంగా ఎక్కడ చూసినా సోషల్ మీడియా వ్యాప్తంగా వినిపిస్తున్నమాట. ఒక నిందితుడికి ఫ్యాన్స్ క్లబ్లు పెట్టడం మీరు చూసారా? ఏకంగా ఒక సినిమా తీస్తానంటున్నాడు ఒక వ్యక్తి, అయితే ఆ ఐబొమ్మ రవి స్టోరీతో సినిమా తీస్తానంటున్నాడు. అంటే ఎలా వస్తోంది అభిమానం అని అంటే ఆయన సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా మిమ్మల్ని కొంత కొల్లగొట్టిన, మీ వ్యాపారాలని కొల్లగొట్టినా లేకపోతే మీకు సంబంధించినటువంటి మెయిన్ సోర్స్ ఆఫ్ సినిమాని కొల్లగొట్టి ఈజీగా లీక్ చేసినా కూడా ఆయనకి తప్పు చేసినా ఎందుకు వస్తుందనంటే ఇది ద మెయిన్ రీజన్. సో అందుకే రాజు వెడ్స్ రాంబాయి సినిమా టికెట్ ధరలు తగ్గించింది. మేము పైరసీని ఎంకరేజ్ చేయదలుచుకోలేదు, మీరు డైరెక్ట్గా వచ్చి థియేటర్లో మా సినిమా చూడండి. మా సింగిల్ స్క్రీన్ ధర 99 రూపాయలు, మల్టీప్లెక్స్లో 105, మ్యాక్సిమం 150. సో మీరంతా సినిమా థియేటర్కి వచ్చి చూడండి, రేపు రిలీజ్ అవుతుంది సినిమా అని చెప్పి వారంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇటువంటి ఇనిషియేషనే మరికొన్ని సినిమాలు కూడా తీసుకుంటే నిజంగా ఈ పైరసీని అరికట్టడం కొంత ఈజీ అవుతుందేమో. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ ఆ సినిమా యూనిట్కి సంబంధించి వాళ్ళు టికెట్ రేట్లకు సంబంధించి దానిపైన ప్రకటించడం చూద్దాం. ఈటీవీ విన్ ఎప్పటి నుంచో ఫ్రమ్ ద డే వన్ ఈ పైరసీ మీద ఫైట్ కొనసాగిస్తూనే ఉంది. అందరూ ఈరోజు మొన్న మాట్లాడుకుంటూ ఉన్నట్టు నాకు తెలియదు కానీ, బట్ ఈరోజు ఐబొమ్మ గురించి ఎక్కువ మంది అరెస్ట్ అయిన గురించి మాట్లాడుతున్నారు. మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ టు పోలీస్, తెలంగాణ పోలీస్. సో ఇది పట్టుకొని ఛేదించినందుకు. బట్ ఎక్కడో చిన్న అసంతృప్తి ఏంటంటే అందరూ ఈ ఐబొమ్మ ఉంటే బెటర్ కదా, సినిమా రేట్లు పెంచారు, లేకపోతే టికెట్ రేట్లు పెరిగిపోయినాయి, పాప్కార్న్ రేట్లు, వాటర్ బాటిల్ రేట్లు పెరిగిపోయినాయి, ఇవి చెప్తున్నారు. టికెట్ రేట్ తగ్గితే మేము థియేటర్కి వస్తాం కదా. వెరీ గుడ్, వెరీ వెల్. టికెట్ రేట్ తగ్గిస్తున్నాం. 99 రూపీస్ ఇస్ ఎ టికెట్ రేట్. 99 రూపాయలు సింగిల్ స్క్రీన్స్లో అవైలబుల్ ఉంటుంది. మల్టీప్లెక్స్ కూడా 105, 100 రూపాయల్లోనే తీసుకొస్తున్నాం. ఒక గొప్ప ప్రేమ కథ మీకు అతి చేరువలో తీసుకొస్తాం. ఎందుకు చూడాలరా నేను ఒక్కరిని చూస్తే పైరసీ ఆగిపోద్దా అంటే, అరే నువ్వు ఒక్కడే చూసినావు కాబట్టి పైరసీ మొదలైంది, ఆపే బాధ్యత కూడా మందే, ఆపుదాం. 99 రూపీస్తో సినిమా చూద్దాం. ఎందుకు చూడాలి అంటే ఒక అనగనగా ఇచ్చాం, ఒక ఎయిర్ ఇచ్చాం, ఒక కానిస్టేబుల్ కనకమాలకి ఇచ్చాం, రీసెంట్గా లిటిల్ ఆర్ట్స్ ఇచ్చాం. ఇంక మమ్మల్ని నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? మీరు 99 రూపీస్ పెట్టి మమ్మల్ని నమ్మి ఈ సినిమా చూడండి. మీ ప్రామిస్ ఏంటంటే మీ నమ్మకాన్ని అయితే ఉమ్ముజేయం. ఇట్స్ లిటరల్లీ ప్రామిసే. నేను బేసిక్గా ఈ సినిమాని తక్కువ చేసిన వారికి ఒకటే చెప్తా, నేను ఊరు కథలే రాస్తా. నాకు ఊరు ఎమోషన్ ఇష్టం. ఎందుకంటే నేను చూసిన మట్టి మనుషులు, పొలాలలో నాటేసే మనుషులు, నాగలు పట్టుకొని దారిలో నడిచే మనుషులు, అమాయకత్వంగా ఉండే ఆటో డ్రైవర్లు, అమాయకత్వంగా పనిచేసే అమ్మాయిలు, కాలేజీ నుంచి వచ్చే అమ్మాయిలు, వాళ్ళ మధ్య ప్రేమ, పుట్టే మొరటి ప్రేమ నాకు ఇవే తెలుసు. నేను హెలికాప్టర్ నుంచి వచ్చే హీరోను, మెట్రో ట్రైన్ నుంచి దిగొచ్చు నేను రాయలేను. ఎందుకంటే నాకు అది కాదు, నా ఒరిజినాలిటీ అది కాదు. నేను ఇదే రాస్తా, ఇదే తీస్తా, ఎందుకంటే నాకు ఇవే వచ్చు. నేను మీకోసం ఏదో కొత్త సినిమాలకి, కొత్త కథలు, కొత్త రైతులు రాయడానికి రాలేదు. ఒక కొత్త కథ చెప్పడానికి వచ్చిన ఆ కొత్త కథను కూడా ఇదేంది విలేజ్ మట్టి గోడలు అంటే నేను తీయలేనన్నాయి. నేను నాదేదో చిన్న బతుకు, ఆ బతుకుల ఊర్లోకి వెళ్ళి వచ్చి ఒక కథ రాసుకున్నాను. సో మిమ్మల్ని హట్ చేస్తే క్షమించండి అన్న, కానీ దయచేసి నెగిటివ్ ప్రచారం చేయకండి అన్న. ఒక 15 ఏళ్ళు నరకం చూపించిన ఒక కథని, ఒక మనుషుల్ని, అంటే అట్లా చేసిన ఒక మనుషుల్ని నేనేదో బయటకు తీసుకొచ్చి వాళ్ళ కథ చెప్దాం అనుకుంటే, అంటే ఓకే అన్న నీకు నచ్చలేదు, ఓకే చలో లైట్ తీసుకో, కానీ ప్రచారం చేయకండి అన్న. చిన్న సినిమా కానీ ఏదో ఒక పెద్ద ఎమోషన్ చెప్దాం అనుకున్నాను. సారీ అన్న, మీరు అంటే మిమ్మల్ని హట్ చేస్తే ఈ సినిమా మిమ్మల్ని హట్ చేసి క్షమించండి, కానీ దయచేసి నెగిటివ్ టాక్ దేకండి అన్న. సినిమా మిమ్మల్ని 21వ తారీఖు కనుక మీరు కనుక నెగిటివ్ టాక్ అనేది వస్తే అమీర్పేట సెంటర్ ఉందిగా, కడ్రార మీద దొరుకుతా. సో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే